ఆఫ్టర్నూన్ అందరికీ ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి ముస్లిమ్స్ మొహరం అనమాట. ఇది షియా వాళ్ళు మాత్రమే జరుపుకుంటారు. ఇది వచ్చేసి ప్రొఫెట్ మహమ్మద్ మునిమనుడు ఎవరైతే ఉన్నారో ఇమామ్ హుస్సేన్, ఆయన మామూలుగా వాళ్ళ కంపెనీస్తో కలిపి ఒక యుద్ధంలో చనిపోతారనమాట. ఆ యుద్ధాన్ని గుర్తింపే ఈ మొహరం. ఆల్రెడీ నేను ముస్లిం పండుగల గురించి, బక్రీద్ గురించి, రంజాన్ గురించి, మొహరం గురించి, ఇంకా ఏమైనా ఫెస్టివల్స్ ఉంటే ఆ ఫెస్టివల్స్ మ్యాక్సిమం ఏముంటాయి, మూడే మెయిన్ ఫెస్టివల్స్ అండి. ఇవి వాళ్ళకి ఎక్కువ షియా వాళ్ళు జరుపుకుంటారు. ముస్లిమ్స్ కూడా చాలా తెగలు ఉన్నాయి, షియాలని లేకపోతే రకరకాల తెగలు ఉన్నాయి. మనకైతే పెద్ద ఐడియా లేదు, సో ఐడియా లేకుండా చెప్పడం ఏంటంటే రకరకాల తెగలు అయితే ఉన్నాయి. వాళ్ళు కూడా ముస్లిమ్స్ పేరు ముస్లిమ్స్. ఇప్పుడు మన క్యాస్ట్లు ఎలా ఉంటాయి, చౌదరీస్, రెడ్డిస్, నాయుడుస్, కమ్మాస్ అట్లా అట్లా ఉంటాయి. వాళ్ళు కూడా అలా ఉంటాయి అన్నమాట. పఠాన్స్ లేదంటే ఖాన్స్ లేదంటే ఇంకోటి వగేరా వగేరా ఏదో ఒకటి ఉంటాయి అన్నమాట వాళ్ళ క్యాస్టర్స్. సో ఈరోజు మొహరం షియాలు ఎక్కువ జరుపుకుంటారు అన్నమాట. వాళ్ళలో షియాలు ప్రొఫెట్ మహమ్మద్ని ఎక్కువ ఆరాధిస్తారు అన్నమాట వీళ్ళు. సో అందుకని ఎక్కువ వీళ్ళు జరుపుకుంటారు. సో ఇది సంతాప దినాలను చెప్పుకోవచ్చు అనమాట. వాళ్ళు మ్యాక్సిమం 1 month 40 days చేస్తారు ఇది మొహరము. అండ్ ప్రొఫెట్ మహమ్మద్ వాళ్ళ మనవడు చనిపోయిన సందర్భంగా ఇది చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మొహరము కొంతమంది జరుపుకుంటారు, కొంతమంది జరుపుకోరు. ఎందుకంటే ఇది సాడ్ ఫెస్టివల్. చెప్పా కదా, ముస్లిం చాలా తెగలు ఉంటాయి. షియా తెగ వాళ్ళు మాత్రమే ప్రాక్టికల్గా జరుపుకుంటారు అనమాట. సో అందరి వాళ్ళకి చెప్పాలి కాబట్టి అందరు ముస్లిం సహోదరులకి నా తరపున మొహరం శుభాకాంక్షలు. ఇది మార్నింగే చేయాల్సింది వీడియో, కానీ క్రిటికల్ కండిషన్స్ వల్ల నా నెట్ బ్యాలెన్స్ స్లోగా రావడం వల్ల సరిగ్గా చేయలేకపోయాను. అయితే మార్నింగే 2 videos అప్లోడ్ చేసేయాలి ఈరోజు, కానీ ఒక వీడియో చేసి ఇప్పుడు చేస్తున్నాను. అండ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ. నేను ఎవరిని ఇన్సల్ట్ చేయట్లేదు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడాలి లేకపోతే చేయట్లేదు. నార్మల్గా తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పాను. మీకు ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.